హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సరల్ కిచెన్. ఈరోజు మనం టూటీ ఫ్రూటీస్ తయారు విధానం చెప్తాను. చూస్తుంటే వావ్ అనిపిస్తుంది కదా. తయారు విధానం కూడా చాలా ఈజీ. మనకు బేకరీ ఐటమ్స్లోకి కానీ ఇంట్లో తయారు చేసుకునే స్వీట్స్కి కానీ డెకరేషన్స్కి చాలా బాగుంటుంది. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. కంటికి ఎంత చాలా బాగా కనబడుతున్నాయి కదా. రుచి కూడా అంతే బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. తయారు విధానం కూడా చెప్తాను, నోట్ చేసుకుందరు. కానీ ఒక పుచ్చకాయ తీసుకున్నాను. వాటర్ మెలన్లోని వైట్ భాగం మాత్రమే ఇప్పుడు వాడతాము. పైన తొక్క తీసేసాను. ఈ వైట్ పార్ట్కి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. మనము బజార్లో మార్కెట్లో తీసుకుంటాం కదా టూటీ ఫ్రూటీస్, అవి మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా మంచిది కదా అని మీకు వీడియో చేసి పెట్టాను. ఈ సైజు ఉంటే సరిపోతుంది, చిన్న పీసులు. పొయ్యి మీద బౌల్ పెట్టేసి 2 గ్లాసుల వాటర్ వేసేసాను. ఇప్పుడు వాటర్లో పీసెస్గా కట్ చేసుకున్న వాటర్ మెలన్ ముక్కలను వేసేస్తున్నాను. హాఫ్ బాయిల్ మాత్రమే ఉడికించుకోవాలి, మొత్తంగా ఉడికించకూడదు, మెత్తబడిపోతాయి. సరిపోయింది. ఇప్పుడు గ్యాస్ కట్ చేసి వాటర్ తీసేస్తున్నాను. జాలి గిన్నెలో వేసేసి మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టేసి 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసాను. 1 టీ గ్లాసు వాటర్ వేసాను. హాఫ్ టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ వేసాను. చక్కగా షుగర్ సిరప్ను తయారు చేస్తున్నాను. రెడీ అయిపోయింది కదా సిరప్. ఇప్పుడు బాయిల్ చేసుకున్న వాటర్ మెలన్ పీస్లను వేసేసాను. ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదనే చేసుకోవాలి. 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. చల్లార్చుకుంటే ఈ విధంగా ఉడికిన తర్వాత గ్యాస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ కలర్ తీసుకున్నాను నేను, హోమ్మేడ్ బీట్రూట్ కలర్. ఎల్లో కలర్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఏ కలర్స్ ఉన్నా ఆ కలర్స్ వాడుకోండి, మీ ఇష్టం. నేనైతే ఈ 3 కలర్స్ తీసుకున్నాను. కలర్స్లోకి ఉడికించిన వాటర్ మెలన్ పీస్లను వేసేస్తున్నాను. నేను హోమ్మేడ్ బీట్రూట్ కలరు వీడియో చేశానండి, మా లింక్లో ఉంటుంది, అవసరం అనుకుంటే చూడండి. ఈ విధంగా చక్కగా కలర్స్లలో టూటీ ఫ్రూటీస్లను చక్కగా కలుపుకోవాలి. ఏ కలర్కు ఆ బౌల్లే వాడుకోవాలి. ఒక కలర్కి ఒక గిన్నె వాడితే వేరే గిన్నె వాడితే కలర్ చేంజ్ అవుతుంది, అందుకనే వేరువేరుగా కలుపుకోవాలి.
చక్కెర పాకంతో టూటీ ఫ్రూటీస్ కొంచెం తడి తడిగా ఉన్నాయి కదా, అందుకని 3 కటోరలలో తీసుకున్నాను కదా నేను. ఇప్పుడు వీటికి మూత పెట్టేసి ఒక రోజు పాటు పక్కన పెట్టేసేయాలి. పక్కన పెడితే చక్కెర పాకం అనేది పట్టేసి చక్కగా పొడి పొడిగా టూటీ ఫ్రూటీస్ ఈ విధంగా రెడీ అయిపోతాయి. పొడి పొడిగా రెడీ అయిపోయాక చక్కెర పాకం పట్టేసి చూస్తుంటే ఎంత బాగున్నాయి. ప్రాసెస్ కూడా అంత ఈజీ కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా రెడీ చేసుకోండి. వావ్ అనిపిస్తుందా? చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. మనం స్వీట్స్ పదార్థాలు చేస్తే అలంకరణకైతే చాలా బాగుంటుంది టూటీ ఫ్రూటీస్. మా ఛానల్లో చెప్పే ప్రతి వంటకము చాలా మంచి ఆరోగ్యకరమైన వంటకాలు చెప్తున్నాను. మా సరల్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.